విజయవాడలో బెంజ్ సర్కిల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనం నందు బీసీ మేధో మదన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేలా చూడడానికి రోహిణి కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని, జనగణనలో కుల జనగణన చేపట్టాలని, ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ కల్పించడం, బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం, 50 ఏళ్లు పైబడిన బీసీలకు పెన్షన్ సౌకర్యాలను అమలు చేయడం, బీసీ ఉద్యోగస్తుల పిల్లలకు శాపంగా మారిన క్రిమీ లేయర్ విధానాన్ని తీసివేయాలని, సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ పరిమితి, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రిజర్వేషన్ కల్పించడం ద్వారా 60% అయినది. సుప్రీంకోర్టు విధించిన సీలింగ్ పరిమితి దాటుతుందని, బీసీ జనాభాకు కూడా ఆ పరిమితిని తీసివేసి జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 26 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, వివిధ కుల సంఘ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 13 అంశాలపై రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున బీసీ సంఘ నాయకులు, వివిధ కుల సంఘ నాయకులు హాజరయ్యారు. బీసీ నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానం నెల్లూరు జిల్లా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ మనం ఈరోజు బీసీల యొక్క స్థితిగతులు, జిల్లాలలో ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాటిని మన సంక్షేమ సంఘం ఏ విధంగా వాళ్ళకి దోహదపడుతుంది అనే పాయింట్ పైన మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటే వాళ్ళ రీచ్లోకి మన ఈ సంఘాలు పోతాయి అనేది కూర్చోండి, దయచేసి కూర్చోండి, నా నమ్మకం. కూర్చోండి. బీసీలకు ఏం కావాలి, వాళ్ళకి జరిగే డ్యామేజ్లు ఏంటి అనేటువంటి అవేర్నెస్ మనం క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది నా ఒపీనియన్. ముఖ్యంగా ఈ పొలిటికల్గా మనం ఈ పైకి వస్తే ఆటోమేటిక్గా బీసీలు కూడా పైకి వస్తారనే ఉద్దేశంతో మనం చట్టసభల్లో అయితేనేమి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ మనకి రిజర్వేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్ కావాలని అడగడం, అది మనం ఎంత ప్రయత్నం చేసినా మనం అనుకున్న దానికంటే తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే మనకి పైన ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అని ఓపెన్గా చెప్తున్నాను నేను. మనం అడిగేది బీసీలు ఎంత ఉన్నారని అడుగుతుంటే ఈడబ్ల్యూఎస్ 10% తీసుకొచ్చారంటేనే వాళ్ళు మనకు చేసే డ్యామేజ్ ఏంటో క్లియర్గా అర్థమైపోతారు. సో దాన్ని మనం గ్రహించాలి ముఖ్యంగా. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి యాక్చువల్గా మనం 50 to 60% ఉన్నాం. అన్ఎంప్లాయ్మెంట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది. ఆ పిల్లలు చూస్తే బాధేస్తూ ఉంటుంది. ఈరోజు ఓన్లీ బీసీస్లోనే 10 to 12 lakhs అన్ఎంప్లాయీస్ ఉన్నారు. మన గవర్నమెంట్ సెక్టర్లో చూస్తే అప్రాక్సిమేట్గా 3 to 4 lakh పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. వాటికి రిక్రూట్మెంట్ కోసం మనం డెఫినెట్గా ఫైట్ చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ పైన, ప్లానింగ్ డిపార్ట్మెంట్ పైన టోటల్గా అన్ని కంపెనీస్లో అయితేనేమి, కంపెనీస్ అసెట్స్ ఎలక్ట్రిసిటీ కంపెనీలు అంటారు, ఈ విధంగా కార్పొరేషన్లు అయితేనేమి వేకెన్సీస్ ఉన్నాయి, బయటకు తీసి ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలనేది డిమాండ్ చేయాలి. అప్పుడే మనల్ని బీసీలందరూ మనల్ని ఒక మన కోసం చేస్తున్నారు ఈ సంక్షేమ సంఘం అనేది వస్తుందనే ఉద్దేశంతో నేను ఆ పాయింట్ మన సార్కి తెలియజేయడం జరుగుతాం. అదేవిధంగా ఓకే సార్, అదేవిధంగా ఇంకా చెప్పాలని ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.